అది పల్లిపాలానికి మా ఊరికి ఆల్రెడీగా రోడ్డు ఉంది. పల్లిపాలెం పంచాయతీ నుంచి ఒక 100 అట్లా 200 మంది అర్జీలు పెట్టారు. ఒక దారి కనిపిస్తున్నాయి. ఈయనేమో ఆయనకి 50 ఎకరాలు ఉంది సైట్ అక్కడ తిరుగులు పొలం. ఆ కాలంలోనే పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 8:30 గంటకి అది రోడ్డు పల్లిపాలెనికి ఇట్లా మోటుపల్లికి వచ్చే రోడ్డు డొంక అయితే ఆ డొంకను కూడా మొత్తం తవ్వేస్తే దాన్ని ఏపీటానికి కోసమై కాలువ ఒకటి ఉంటే ఆ కాలువను ఈ రెండు చేపించడానికి కోసమై ఒక 20-30 మందిని కూలీలు తీసుకుని నేను ఒక్కడిని ఆడికి వెళ్ళాను. 7:30కి మొదలు పెట్టాము. 8:30 కల్లా వచ్చి వాళ్ళు ఒకేసారి టాటర్ మీద కత్తులు కర్రలు తీసుకుని వచ్చి వడ్లమూడి సత్యనారాయణను వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు టీడీపీ ఎంపీటీసీ అతను. నేనేమన్నా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ని. ఇక నేను ఒక్కడే ఉన్నాను. నాతో పాటు ఆ పొలం యాజమాని రవీంద్ర బాబు గారని వాళ్ళు ఉన్నారు. ఇక మొత్తం వచ్చి అటాక్ చేసి నన్ను కొట్టి ఆయన్ని కొట్టి ఆయన నౌకర్లో పనిచేసే వాళ్ళు 9 వాళ్ళని కొట్టి చాలా బేవాసం చేశారు. అది దాని మీదట వచ్చి హాస్పిటల్కి వస్తే డిఎస్పీ గారిని హాస్పిటల్ రిపోర్ట్ రాసుకెళ్ళారు. వీటికన్నిటి కారణం చెనగంద ఎస్ఐ గారు. ఏంటండి పాత్ర? చెనగంద ఎస్ఐ వన్ సైడ్ వాళ్ళు ఒకటే కులం యాదవాస్. ఆయన ఇది యాదవాస్. ఆయన బీభత్సంగా చేస్తున్నాడు, వన్ సైడ్ చేస్తున్నాడు అనమాట. చెనగంద మండలంలో ఉంది ఆ యాదవులందరికీ న్యాయం చేస్తున్నాడు, ఇతర కులాలకి ఎవరికి న్యాయం చేయట్లేదు. ఇది ఈరోజు రావడం కూడా కారణం ఆయన. నాకు హైకోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్తే ఈశ్వరి నా మొఖాన్ని కొట్టేశాడు. ఏడే మీకు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చివరికి ఇప్పుడు వచ్చి ఆయన సలహా ఇచ్చింది, ఆయన రాకుండా ఆయన పోతుందని చెప్పేసి చెప్పింది. నేనేదో రోడ్డుకి ఊరికి గ్రామానికి ఏదో ఉపకారం చేద్దామని రోడ్డు వేపించడానికి కోసం అయితే నా మీద అటాక్ చేసి దగ్గర 25-30 మంది కర్రలతో కత్తులతో వచ్చి నా మీద అయితే కత్తి లేదు. నాతో పాటు ఉన్న రవీంద్ర బాబు మీద అయితే కత్తితో విసిరారు. 2 రప్పులు కూడా తీసుకుపోయాను. అందలపల్లి సార్ని కొడుతుంటే నేను అడ్డం నుంచున్నానండి. ఫోన్ చేతిలో పెట్టుకున్నానండి. ఫోన్ లాక్కొని 7 వచ్చి నా మీద పడ్డారండి. సార్ని రాడ్డు ఏదో కత్తి తీసుకొని అయిపోయారండి. ఆమెతో నేను బార్లో పడుతున్నానండి. 7 నన్ను కొట్టారు. నా 2 ఉంగరాలండి, 2 బాతికి చైన్ అండి, బ్రాస్లెట్ 3 సవర్లు అండి, మొత్తం 8 సవర్లు బంగారం పూర్తిగా కొట్టబోయి నెట్టి సార్ మీద అడ్డం పెడితే మళ్ళీ సార్ని లాగి మళ్ళీ సార్ని కొట్టారు. నన్ను కూడా కొట్టేస్తారు. సత్యనారాయణ వాళ్ళ కొడుకులు 2 వాళ్ళ అన్నదమ్ములు. సత్యనారాయణ ఎవరు? వడ్లమూడి సత్యనారాయణ ఎంపీటీసీ తెలుగుదేశం. వాళ్ళ అన్నదమ్ములు పిల్లకాయలు, వాళ్ళ పెళ్ళాము, వాళ్ళ మరదలు మొత్తం కలిసి కొట్టారు. పంచాయతీకి అక్కడ 14 ఎకరాలు కుంటపురం పొలం ఉంది. దాని తాలూకు సర్పంచ్ గారు ఏదో తీర్మానం ప్రకారం దాన్ని బాగు చేసుకోవడానికి వచ్చారు. నా పొలంలో దగ్గర నేనున్నాను. ఆ తీర్మానం ప్రకారం పనిచేసుకునే ప్రాసెస్లో ఈ ఎంపీటీసీ అయినా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం వచ్చి సర్పంచ్ గారిని కొడతాం, ఏంటని నేను చూస్తానికి వెళ్తాం, నా మీద కూడా చేసుకోవటం, ఇంజరీస్ ఇవన్నీ చేయటం జరిగింది. ఇక మేము సంబంధం ఉందా దాంతో? దానికి నాకు ఎటువంటి సంబంధం లేదండి. దాని పక్క పొలం నాది, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది కుంటపురం పొలం, అది పంచాయతీకి సంబంధించిన పొలం. ఏ సంబంధం లేకపోయినా ఏ సంబంధం లేకపోయినా వాళ్ళ ప్రభుత్వం కదండి, మీకు తప్పదు. అందుకని మేము తలొంచేసరికి కన్ను పగిలింది. అది జరిగిందండి.